అనంతపురం జిల్లాలోని జీజీహెచ్లో ఆర్ఓ ప్లాంట్ తల్లిపాల నిధి కేంద్రం ధన్వంతరి సమావేశ మందిరాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. జీజీహెచ్ అభివృద్ధికి చేయూతనిచ్చిన దాతలకు మంత్రి అభినందనలు తెలిపారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగులను చిరునవ్వుతో ఆహ్వానించి పలకరించి తర్వాత వారు బయటకు వెళ్లేటప్పుడు కూడా అదే చిరునవ్వుతో ఉండేలా రోగులతో మెలగాలని డాక్టర్లు సిబ్బందికి మంత్రి సూచించారు. గారు మీరు ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా అయ్యా ఫ్యాక్షనిజానికి నాంది పోసింది ఎవరయ్యా అంటే ఎవరైనా చెప్తారు. ఏ కుటుంబం మొత్తం ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించి కొన్ని వందల మంది ప్రాణాలు పోవడానికి కారణం ఎవరో తెలుసు. అనంతపురం జిల్లాలో కూడా ఎవరో కూడా అందరికీ తెలుసు, దానికి ఏం చెప్పనవసరంలే, అది బహిరంగ రహస్యమే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఏదో జరిగిన చిన్నదంతా చిన్నదేం కాదు, ఒక బీసీలో జరిగింది అన్యాయం, అది దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ఎవరు ఏంటని వాస్తవాలకు పోకుండా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం అనేది సరైంది కాదు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. రాష్ట్రమంతా కోడై కూస్తుంది ఏమని, గతంలో దళితుల్ని డోర్ డెలివరీ చేసింది ఎవరో తెలుసు, వాళ్ళని కాపాడేదానికి ప్రయత్నం చేసింది అదే జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో బీసీల మీద దాడులు జరిగాయి. ప్రొద్దుటూరులో, మా సొంత జిల్లాలో ప్రొద్దుటూరులో గంధం సుబ్బయ్య అనే అతన్ని హత్య చేశారు, ఒక బీసీకి సంబంధించిన అతన్ని. ఆనాడు తీసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే హస్తం ఉందని చెప్పారు, చర్యలు తీసుకోలేదు. అంతెందుకు సొంత చిన్నాన్ని సొంత కుటుంబ సభ్యులే చంపారనేది అందరికీ తెలిసిన విషయమే, కాదనిలేం. కానీ అటువంటి నిందితులను రక్షించే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు సమాధానం చెప్పాలి. ఇవన్నీ కాదు, ఆయన ఆస్తుల కోసం తల్లిని చెల్లినే బయటికి గెంటేసిన వ్యక్తి ఇవాళ ఇక్కడికి వచ్చి కళ్ళబొల్లు కబుర్లు చెప్పి నేనేదో బీసీ బాంధవుడినాను, లేకుంటే ఏదో ఇవాళ రాష్ట్రాల్లో జరిగిపోతున్నాయి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఎవరి మీద ఎటువంటి దాడులు లేవు, రాజకీయ కారణాల వల్ల దాడులు అసలే లేవు, ఎవరి పట్ల ఎటువంటి రాజకీయ వివక్ష చూపట్లేదు. ఈ నేపథ్యంలో అలజడులు సృష్టించాలా, వైషమ్యాలు పెంచాలా, విద్వేషాలు పెంచాలా అనే ఒక కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కానీ లేదన్నా ఏదో మంచి పని కోసం వస్తున్నారా, ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రస్తావించడానికి వస్తున్నారా, దాని పరిష్కార మార్గం వెతుక్కోవడానికి వస్తున్నారా, లేదా ప్రజా గలమై ఏదైనా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారా, లేదే రాజకీయాలు చేయడానికి వస్తున్నారు. మీరు ముందు ఇవన్నీ పక్కన పెట్టి మీ మీద ఏ నమ్మకంతో అయితే 11 సీట్లు ఇచ్చారో ప్రజలు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద ప్రస్తావించండి. అది చేయకుండా రోడ్ల మీద పడి రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించరు, తిరస్కరిస్తారు. వాళ్ళు ఇచ్చిన గుణపాఠంలోంచి ఇప్పుడన్నా ఆ పాఠం ఏం చెప్పారో దాంట్లోంచి అంతర్యం కనుక్కునే ప్రయత్నం చేయండి.